topic of this message is fellowship. ఈ రోజు మనం వింటున్న వాక్యము యొక్క అంశము సహవాసం కలిగి ఉండుట. The word fellowship in the Bible, బైబిల్ గ్రంథంలో సహవాసం అనేటువంటి మాటను మనం చూడగలం. it's the most important word. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. God deserves a fellowship. దేవుడు ఈ సమాజముగా లేక సహవాసమును కోరుతూ ఉన్నాడు. The first church started with the fellowship. మొట్టమొదటి సంఘం సహవాసంతో ప్రారంభమైంది. Our fellowship should have with God. మన సహవాసము మనం దేవునితో కలిగి ఉండాలి. Our fellowship with God. మనం దేవునితో మన సహవాసం. Our fellowship with family. కుటుంబముతో మనకున్న సహవాసం. Our fellowship with the church. సంఘముతో మనకున్న సహవాసం. It gives strength. అది మనకు శక్తినిచ్చును. It gives power. అది మనకు బలమునిచ్చును. It transforms our life. మన జీవితాన్ని మార్చివేయును. It opens heavens to bring blessings. పరలోకము తెరిచి ఆశీర్వాదాలను కుమ్మరించును. The fellowship with God is more important. దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. The second thing, fellowship with the family is more important. రెండవదిగా కుటుంబముతో సహవాసం కూడా చాలా The ప్రాముఖ్యమే. third thing, fellowship with the church. మూడవదిగా సంఘముతో సహవాసం. As long as we live on this earth, మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా, as long as you live on this earth, నీవు ఈ భూమి మీద జీవించినంత కాలం every man and woman need this. ప్రతి పురుషునికి స్త్రీకి ఇది ఎంతో అవసరం. It is most important thing. ఇది అతి ప్రాముఖ్యమైనది. If you neglect these things, ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే you will not have successful life. నీవు జయ జీవితాన్ని జీవించలేవు. You may fail to be success in spiritual life. ఆత్మీయ జీవితంలో జయం పొందడంలో నీవు విఫలమవుతావేమో. Many times if you want to be a faithful person, అనేక సందర్భాల్లో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలంటే, you want to be a holy, నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే, you want to be overcomer, నీవు జయించు జయజీవిగా ఉండాలంటే, you want to overcome your sinful things, నీ పాప కార్యములను జయించాలంటే, to overcome your habits, నీ అలవాట్లను జయించాలంటే, to overcome financial problems, ఆర్థిక సమస్యలను జయించాలంటే, overcome business or job problems, వ్యాపారంలోను ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలు జయించాలంటే, if you want to be a success in your life, నీ జీవితంలో నీవు జయము పొందాలంటే, look at the Bible characters in the Holy Bible. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తులను భక్తులను కూడా నీవు చూడాలి. How they got success, వారు ఏ విధంగా జయం పొందారు, how they were faithful, వారు ఏ విధంగా నమ్మకస్తులుగా for ఉన్నారు, them the doors were opened, వారి కొరకు ద్వారాలు ఎలా తెరవబడ్డాయి. they were ordinary people, వారు మామూలు ప్రజలే, they were not great people, వారు గొప్పవారేమీ కాదు, they were not much skilled people, వారికి నైపుణ్యత కలిగిన వారు they కాదు, don't have much training, వారికి శిక్షణ తరఫీదు లేదు, most of them they don't have a proper education, వారిలో చాలా మందికి సరైనటువంటి చదువు కూడా లేదు. but God gave them great victory, దేవుడు వారికి గొప్ప జయం ఇచ్చారు. success, గొప్ప జయం, miracles happened, అద్భుతాలు జరిగాయి, wonders happened, ఆశ్చర్యాలు జరిగాయి. heaven answered their prayer, పరలోకం ఆకాశం నుండి ప్రార్థనకు జవాబు వచ్చింది. oh they did mighty great exploits. వారు బలమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించారు. How could they do? ఎలాగో వారు చేయగలిగారు? Because they had a fellowship with God Almighty. ఎందుకనగా వారు సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసం They కలిగి had a ఉన్నారు. fellowship with the God Almighty. సర్వశక్తిమంతుని దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. You can also have fellowship with the God Almighty. నీవు కూడా సర్వశక్తిమంతునితో సహవాసం చేయవచ్చు. The word fellowship has come from a Greek word. సహవాసము ఫెలోషిప్ అనే మాట గ్రీక్ భాష నుంచి The వచ్చింది. Greek root word says గ్రీకులో మూల పదము koinonia. కోయినోనియా అనే మాట. It means they have intimacy with God, అనగా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి, sharing with God, దేవునితో పంచుకోవాలి, and walking with God, దేవునితో నడవాలి, having His presence, ఆయన సన్నిధిని కలిగి ఉండాలి, sharing with Him, ఆయనతో మనం అన్ని కూడా తెలియచేయాలి, and partnership with Him. దేవునితో భాగస్తులుగా ఉండాలి. The koinonia, it means the intimacy, కోయినోనియా అనేటువంటి గ్రీకు భాషకు అనుబంధము అన్యోన్యతని కలిగి అర్థం వస్తుంది. closeness. దేవునితో సన్నిహితంగా. The child baby, a male baby or girl baby or boy baby will have a closeness with the mother. బిడ్డలు ఆ బాబాయినా చంటి బాబాయినా పాపైనా తల్లితో చాలా అనుబంధాన్ని సన్నిహితంగా ఉంటారు. Mother hugs the child. తల్లి అనురాగంతో బిడ్డను హత్తుకుంటుంది. They enjoy the fellowship of mother. ఆ తల్లితో ఉన్నటువంటి ఆప్యాయతను వారు ఆనందిస్తారు. If you tell them I'll give everything, come with me, ఒకవేళ వారితో నేను అన్ని ఇస్తాను, నాతో రండి రా బాబు అంటే, the child will say I don't want anything. ఆ బిడ్డ అంటాడు నాకు ఏమీ అక్కర్లేదు. Child doesn't want anything. Child want only the mother's fellowship. ఆ చంటి బిడ్డకు ఏమీ కూడా అక్కర్లేదు, ఆ తల్లి ఆప్యాయత ఉంటే చాలు You అతనికి. may say I'll give you 10 acres land, leave your mother and come after me. నేను 10 ఎకరాల స్థలం ఇస్తాను, నీ తల్లిని విడిచిపెట్టి నా వెనకతలు రానంటే, The child doesn't come with you. ఆ బిడ్డ నీ వెంబడి రాడు. The child says I want my mother's fellowship. ఆ చంటి బిడ్డ అంటాడు నాకు నా తల్లే నాకు కావాలి అంటాడు. You may say your mother is poor. నీ తల్లి చాలా పేదరాలు She అన్నప్పటికీ have no money. ఆ అమ్మ వద్ద ధనం లేదు, No money to give milk. నీకు పాలు పెట్టడానికి కూడా ధనం లేదు. You come to my house, I'll give you milk. నా ఇంటికి రా, నేను నీకు పాలు ఇస్తాను, I will write this building on your name. ఇదిగో నీ భవనం అంతా నీ పేరు మీద రాస్తాను. Child doesn't come with you. అయినా ఆ బిడ్డ నీతో రాడు. Child knew the fellowship with the mother. ఎందుకంటే ఆ తల్లి వద్ద ఆప్యాయత ఆ బిడ్డకు బాగా తెలుసు. The same way, అదే రీతిగా our spirit should have fellowship with the Father in heaven. మన ఆత్మ కూడా పరలోకమైన తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. You may say, oh my spirit, I'll give you everything in the world. What do you want?
నీవంటావేమో ఓ ప్రాణమా ఇదిగో లోకములో అన్ని కూడా ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నప్పటికీ Your spirit will say, I don't want anything. నీ ఆత్మ అంటుంది నాకు ఏది అక్కర్లేదు. I want, give me God who created me. నాకు నన్ను సృష్టించినటువంటి దేవుడు నాకు ఇవ్వు, అది చాలు. I don't want any other things in the world. ఈ లోకములో మరేది కూడా నాకు అక్కర్లేదు. Yes, my brother. అవును నా సహోదరులారా, Millionaires, billionaires, trillionaires, they are lack of peace. లక్షాధికారులైన కోటీశ్వరులు సంపన్నులైన వారికి సమాధానం లేకుండా ఉన్నారు. They don't have peace of mind. వారికి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. Some of them, they are not getting proper sleep. వారిలో కొంతమందికి అయితే సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. They use capsules. వారు మాత్రలు వేసుకుంటారు. Drugs. వారు మత్తు పదార్థాలు తీసుకుంటారు. Why? ఎందుకు? They have houses. వారికి ఇల్లులు ఉన్నాయి, plenty of money. వారికి సమృద్ధిగా డబ్బు చాలా ఎక్కువగా ఉంది, name and fame, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. but they don't have fellowship with God. అయితే దేవునితో సహవాసం వారికి లేదు. If you don't have fellowship with Almighty God, సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసం లేకపోతే, you may say, why should I have fellowship with God Almighty? మీరు అడుగుతారేమో దేవునితో నేను ఎందుకు సహవాసం చేయాలండి అని అడుగుతారు. He is the one who created your spirit. ఎందుకంటే ఆయనే నీ ఆత్మను సృష్టించినవాడు. Genesis chapter 1:26, ఆదికాండం 1:26. Genesis chapter 2:7, ఆదికాండం 2:7. Genesis chapter 3 verse 1 to 10, ఆదికాండం 3:10. Job chapter 33 verse 4, యోబు 33:4, Matthew chapter 5 verse 3. మత్తయి సువార్త 5:3. He is our father. ఆయన మనకు తండ్రి. When you read Hebrews chapter 12 verse 9, హెబ్రీయులు 12:9 మనం చదివినప్పుడు, he is a father. ఆయన మనకు తండ్రి. He loves us. ఆయన మనల్ని He ప్రేమిస్తున్నాడు. has created your spirit. నీ ఆత్మను సృష్టించి ఉన్న దేవుడు He loves you so much. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He wants to correct you. నిన్ను సరిదిద్దాలని. Come on, read it. ఆ వాక్యాన్ని చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. బ్రతకాలి భూమి మీద. దేవుడు నిన్ను దీవింపు చేయాలి, ఆశీర్వదించాలి, ఇతర దేశాలని బిడ్డలు వెళ్ళాలి, సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాలు ఉండాలి, దేవుడు ఏర్పాటు చేసినవి. కానీ ఎవరికి లోబడి బ్రతకాలి మనం? ఆత్మలకు తండ్రి అయిన దేవునికి. మన ఆత్మకు తండ్రి ఎవరు? చేయిపై గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నా తండ్రికి తెలియకుండా నేనేమి చేయట్లేదు, ఆయన్ని చూస్తూ నేను చేస్తున్నాను, ఆయన చెప్పిందే నేను చేస్తున్నా. నేను తండ్రి యొద్దకు దిగి వచ్చినాను, మళ్ళీ అక్కడికి ఆయన యొద్దకు ఎక్కి వెళ్ళబోతున్నాను. నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళబోతున్నాను నాకు తెలుసు అన్నాడు. The early church was started with the fellowship of apostles. ఆదిమ సంఘము అపోస్తలుల యొక్క సహవాసములో వారు ప్రారంభించబడింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం నుండి 45వ వచనం వరకు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట. చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎలా ఉన్నారట? ఎడతెగక. అంటే ఎడతెగలేదంటే కంటిన్యూటీ ఉంది అక్కడ, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. కొందరు ఆదివారమే ప్రార్థన చేస్తారు, మరికొందరు క్రిస్మస్కి ఈస్టర్కి ప్రార్థన చేస్తారు, మరికొందరు అప్పుడప్పుడు ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి మళ్ళీ చూద్దాం. And they continued steadfast in the apostles' doctrine and fellowship. This is more important. ఎవరితో నీ సహవాసం అని దేవుడి రాత్రి అడిగితే, తండ్రి అయిన దేవా నీతో, కుమారుడైన దేవా నీతో అని చెప్పినప్పుడు దేవుని కృప నీ మీదకి వస్తుంది. 1 యోహాను 1:7 చెప్తుంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉన్న నడిచినట్లయితే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసు రక్తం ప్రతి పాపమును కడిగి వేస్తుంది. 1 యోహాను 1:7 ఏం చెప్తుందో త్వరగా చూద్దాం. బట్ ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్ యాజ్ హీ ఈస్ ఇన్ ద లైట్ వీ హ్యావ్ ఫెలోషిప్ with another, and the blood of Jesus Christ his son cleanseth us from all sin. ఇప్పుడు తెలుగులో గంభీరంగా చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఒక వ్యక్తి అన్నాడు, క్రిస్మస్ అంటే ఏమీ లేదండి. ఏంటి చెప్పు అన్నప్పుడు అన్నాడట, ఒక డెఫినేషన్ ఇచ్చాడు, పైన స్టార్ పెట్టు కింద బారు పెట్టు అన్నాడట. ఈ బాబు బారుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభుతో కాదు. స్టారు పెట్టాడు, పేపర్ స్టారు, కిందేమో బారు పెట్టాడు, బాటిల్ బారు. దేవుని బిడ్డలారా, చాలామంది సహవాసము లోక సంబంధమైన వాటితో కానీ దేవునితో కాదు. గెహజీ నీ సహవాసం దేనితోనంటే నయమానిచ్చే ధనంతో అన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఉన్నావు, నీ సహవాసం ఎవరితో అంటే యేసుతో కూర్చుంటున్నాడు, యేసు ప్రభుతో నడుస్తున్నాడు, యేసు ప్రభుతో భోజనం చేస్తున్నాడు. కానీ సహవాసం మాత్రము లోక సంబంధమైన ధనం వెంట వెళ్ళిపోయింది ఆయన హృదయం. అలాగనే దేవుని బిడ్డ శాంసన్ దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు. నీ సహవాసం ఎవరితో అంటే పరిశుద్ధాత్మతో కాదు, దేవునితో కాదు. అక్కడ యూదులు ఉన్నారు, పరిశుద్ధులు, భక్తులతో కాదు, మరి నీతిమంతులతో కాకుండా దలీలా వేశ్యతో సహవాసం చేశాడు. ఏమైపోయింది? దర్శనం కోల్పోయాడు.
గుడ్డివాడైపోయాడు, బంధకాలకు వెళ్ళిపోయాడు. జీవితం మళ్ళా తిరిగి వెలిగించబడ్డానికి చాలా కష్టమైపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఎవరి తమ్ముడు, నీ సహవాసం ఎవరితో? ఈరోజు నీ సహవాసం ఎవరితో? లోక సంబంధమైన ఫ్యాషన్తోనా? నీ సహవాసం ధనముతోనా? నీ సహవాసము తిండితోనా? నీ సహవాసము ఒక తాగుడుతోనా? నీ సహవాసము స్త్రీతోనా, పురుషుడితోనా? నీ సహవాసం ఎవరితో అంటే, మొట్టమొదటిగా మానవ జీవితం బాగుపడాలంటే ఉండాల్సిన సహవాసం సృష్టికర్త అయిన దేవునితో అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా ఎవరితో మన సహవాసం? దేవునితో. తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. రెండవదిగా మన సహవాసం మన కుటుంబాలతో. కుటుంబం, భార్య, భర్త, బిడ్డలందరూ కలిసి ఉండాలి. ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. మోకరిల్లి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను కాబట్టి నా దగ్గరకు వచ్చి వాళ్ళందరికీ మోకరిల్లి ప్రార్థన నేర్పిస్తాను. మా కుటుంబం ప్రార్థించినట్టు మీరు కూడా ప్రార్థనలు చేయండి. దేవునితో సహవాసం చేయడానికి ఏం చేయాలండి? ప్రార్థన. ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తున్నారో ప్రార్థనా పరుడైన హైడ్, మన భారతదేశంలో ఆయన మోకరిల్లి ప్రార్థిస్తూ ఉండగా దేవుని సన్నిధి దిగి వచ్చేది. ఒక్కరు ఆ సభలు అటెండ్ అయిన వాళ్ళు చెడ్డ మాట ఒక్కడు మాట్లాడలేదట. నోరు జారి పక్క సహోదరుని పోరా ఎరా అనే మాట అనలేదట. అందరూ దేవుని సన్నిధితో నింపబడ్డారు. భార్యను, భర్తను అందరూ గౌరవించుకున్నారు. సన్నిధి దిగి వస్తుంది. ప్రార్థన కలిగి ఉండండి. ఇంట్లో దేవునితో సహవాసం చేయండి. దేవునితో సహవాసం చేసే సేవకులుగా పరిచర్యలో మీరు ప్రోత్సహించండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, మీ కుటుంబంతో కూడా సహవాసం కలిగి ఉండాలి. ఊరందరితో సహవాసం చేస్తావు కానీ ఇంట్లోకి వచ్చాక భార్యతో మాట్లాడడానికి టైం ఉండదు, పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండదు. ఎంతసేపు పిల్లల్ని చూస్తుంటే పిల్లల లోపలికి వస్తే నాన్న అది కావాలంటే భార్యతో కూడా ఎంతసేపు మాట్లాడకుండా పారిపోదామని చూస్తున్నావా? మనసు మార్చుకో. కుటుంబం దేవునికి ఇచ్చిన వరం. వరాన్ని పాడు చేసుకోకు. కుటుంబాన్ని నిలబెట్టుకో. దేవునితో సహవాసం చేసే ప్రతి ఒక్కడు కుటుంబంతో కూడా కొంత సమయం గడుపుతాడు. తప్పక ప్రార్థన ప్రారంభించు. కుటుంబంతో సహవాసం. అబ్రహాం దేవుడు పిలిచిన అబ్రహాం కుటుంబంతో పిలిచాడు. లోతును దేవుడు రక్షించినప్పుడు కుటుంబం అంతా రమ్మన్నాడు. అలాగనే యెహోషువను పిలిచినప్పుడు యెహోషువ కుటుంబం అంతా రక్షించాడు. దేవుని ప్రజలరా, మన కుటుంబాలుగా దేవుడు రక్షించాలని కోరుచున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునితో సహవాసము మీ కుటుంబంతో సహవాసం అయిన తర్వాత మూడవదిగా సంఘముతో సహవాసము. సంఘము దేవుని వాక్యాన్ని బేస్ చేసుకున్న ప్రతి దైవజనుడు ధన్యుడని చెప్పాలి. ఏ దైవజనుడైతే తన సంఘాన్ని వాక్యానుసారంగా కడుతున్నారో వారు ధన్యులని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఇసుక మీద కట్టడం అంటే సొంత బుద్ధితో ఏదొస్తే అది బోధించి సంఘాన్ని కట్టేవాడు ఇసుక మీద కడుతున్నాడు. ఇసుక మీద ఏ రోజైనా తన ఇల్లు పడిపోద్ది. ఆ బోధ విని కట్టుకున్న వాళ్ళ జీవితాలు పడిపోతాయి. ఇసుక మీద కట్టకండి. నాకు దేవుడు రాత్రి చెప్పాడంటాడు ఒక ఆయన, తెల్లారి చెప్పాడంటాడు. అలా లేదు కదండి బైబిల్లో అంటే దేవుడు నాతో చెప్పాడంటాడు. వట్టి మాటలు అయినాయి. బైబిల్లో చెప్పిన దాన్ని దేవుడు మాట్లాడతారని వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో లేని దాన్ని చెప్పాడు దేవుడు అని చెప్తే కరెక్ట్ కాదు. అపోస్తలులు 2:42-45 వచనంలో వారు అపోస్తలుల బోధ యందును అపోస్తలుల సహవాసం అందును. ఏ దైవజనుడైతే వాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నాడో ఆ దైవజనుడు యొక్క సహవాసంలో మీరు ఉండాలి. దయచేసి ప్రభు రాకడ ముందు, ఎత్తబడే ముందు మనం దేవునితో బలమైన సహవాసం కలిగి ఉందాం. వేషధారణ భక్తి విడిచిపెడదాం. మనం పరీక్షించుకుందాం. పూర్వమందు ఉన్నటువంటి భక్తుల కంటే ఇంకా ఎక్కువ భక్తులుగా మారుదామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మన జీవిత భక్తి పెరగాలి. అందరికంటే ఎక్కువ భక్తి కలిగి ఉండాలని, అందరికంటే ఎక్కువ ప్రార్థన కలిగి ఉండాలని, అందరికంటే పరిశుద్ధులుగా జీవించాలని, దేవుని చిత్తం చేయాలని ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఇంతవరకు లోకంతో స్నేహం కలిగి ఉన్నావేమో, లోకంతో ఫెలోషిప్ కలిగి ఉన్నావేమో. ఈరోజు రాత్రి ప్రభువా, ఇటువంటి సహవాసాలు వదిలి భయభక్తి కలిగిన సహవాసంలోకి నేను వస్తాను, భక్తి కలిగిన సహవాసం కలిగి ఉంటాను దేవా, నన్ను మార్చు దేవా అని ప్రార్థనాపూర్వకంగా నీ మనసును దేవునికి అప్పగించుకో. పరిశుద్ధమైన దేవునితోనూ ఆయన కుమారుని యేసుక్రీస్తుతోనూ అలాగే నీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపు. సహవాసం కలిగి ఉండు. భార్య బిడ్డల మధ్యలో సంబంధం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థనలు చేయండి. ఐక్యత కలిగి ఉండండి. తర్వాత సంఘము, నువ్వు అటెండ్ అయ్యే సంఘము, నువ్వు వెళ్తున్న చర్చ్ మంచి పరిశుద్ధుల సంఘముగా ప్రార్థన చేసేటువంటి దైవ సేవకులు ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించండి. ఆ యొక్క సంఘములో అటెండ్ అవుతూ వాక్యాలు వింటూ వాక్యానుసరమైన బోధలు ఎదిగి వర్ధిల్లి ప్రభుకిష్టులుగా బతకాలనుకుంటున్నాను అన్నవారు మీ చేతిని పైకెత్తండి. ఇఫ్ యు టేక్ ఎ డిసిషన్ టు నైట్, ప్రభు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుండి నా సహవాస విషయాన్ని నేను సరిచేసుకుంటాను, వారి చేతిని పైకెత్తండి. అటువంటి వారు ఉన్నట్లయితే వెంటనే లేచి నిలబడి గుండె మీద ఒక చేపెట్టుకో, ఒక చే పరలోకం అయిపెత్తు.
గట్టిగా కంఠమెత్తి ప్రార్థన చేయి. డాడీ, ఈ రోజు నుండి నాయన నా సహవాసం నీతోనే. లార్డ్ జీసస్, ఐ వాంట్ టు హావ్ ఫెలోషిప్ విత్ యు. ప్రభువైన యేసు, నీతోనే నా సహవాసం చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు హావ్ ఫెలోషిప్ విత్ ద వరల్డ్. లోకంతో సహవాసం నాకు అక్కర్లేదు తండ్రి. లార్డ్, లెట్ మీ నాట్ ఫాలో ద లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ప్రభువా, నేత్రాస, శరీరాసను, జీవపు డంబాన్ని నేను వెంబడించకుండా సహాయం చేయండి. లెట్ మీ నాట్ హావ్ ఫెలోషిప్ విత్ దోస్ థింగ్స్. నేను అటువంటి వాటితో సహాయం చేయకుండా నాకు లెట్ మీ ఫెలోషిప్ విత్ యు ఫాదర్. నేను నీతోనే సహవాసం చేస్తాను తండ్రి. టీచ్ మీ జీసస్. యేసు, నాకు నేర్పించండి. లెట్ మీ హావ్ ఫెలోషిప్ విత్ యు. నేను నీతోనే సహవాసం చేస్తాను. Change my life. నా జీవితాన్ని మార్చండి. Change my heart. నా హృదయం మార్చండి. Say, lift up your hand and say, Father, I want to have fellowship with you. అలా తీర్మానం తీసుకున్న వారందరూ చేయి పైకెత్తి, తండ్రి నేను నీతోనే సహవాసం చేస్తాను ప్రభు అని చెప్పండి. Lift up both hands and pray. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. Father, I want to have fellowship with you. తండ్రి నీతోనే నా సహవాసం చేయాలని కోరుతున్నాను. Touch my life, Lord. నా జీవితాన్ని తాకు ప్రభు. Fill me with the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. As Moses lifted up his hands and had fellowship with God. మోషే తన చేతులు పైకెత్తి దేవునితో సహవాసం చేసినట్లు, Daniel lifted up his hands and had fellowship with God. దానియేలు చేతులు పైకెత్తి ప్రార్థించి దేవునితో సహవాసం చేసినట్లు, When Jesus on earth, he lifted up his hands to Father. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు కూడా చేతులు ప్రభు వైపు, తండ్రి వైపు ఎత్తి ప్రార్థన If a చేసేవారు. small child comes, ఒక చిన్న బిడ్డ వచ్చినప్పుడు they lift up their hand. వారు తన చేతులు పైకెత్తుతారు. When a small child comes, ఒక చిన్న బిడ్డ వచ్చినప్పుడు they lift up their father, mother and say, Lord, Father, hug me. ఆ తల్లిదండ్రులకు, చిన్న బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా రెండు చేతులు పైకెత్తి, తల్లి తండ్రి నన్ను ఎత్తుకోండి అని అడుగుతాడు. The same way, when you lift up your hands to Father, అలాగే తండ్రి వద్ద నీ చేతులు పైకెత్తుతున్నప్పుడు say to God, Father, I want to have fellowship after this meeting. దేవునితో చెప్పండి, తండ్రి ఇదిగో ఈ సభ అయినప్పటి నుండి కూడా నేను నీతోనే సహవాసం చేస్తాను తండ్రి. Life changing celebrations. ఈ లైఫ్ చేంజింగ్ సెలబ్రేషన్ లో Let my life may change. నా జీవితం మారిపోవాలి. Change my life, Father. నా జీవితాన్ని మార్చుము తండ్రి. Change my mind, Lord. నా మనసు మార్చండి. Let me have fellowship with Father. నేను తండ్రితోనే సహవాసం కలిగి Let ఉంటాను. me walk with you. నేను నీతోనే నడుస్తాను. I need you, Lord. ప్రభు నీవు నాకు I కావాలి. need you, Jesus. యేసు నీవు నాకు కావాలి. Touch me, Father, నన్ను Lord. తాకుము తండ్రి. Cry out to God. దేవునికి మొరపెట్టు God గట్టిగా. is listening to your prayer. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Everyone pray. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. Everyone pray and ask God. ప్రతి ఒక్కరు గట్టిగా ప్రార్థిస్తూ ప్రభువుని Father, let me అడగండి. have good fellowship with my house. తండ్రి నా గృహంలో నేను చక్కని సహవాసం కలిగి Let me ఉంటాను. have fellowship with my family people. ప్రభు నా కుటుంబ ప్రజలు బిడ్డలందరూ, కుటుంబస్తులందరితో నేను సహవాసం కలిగి Teach us to ఉంటాను. have family prayer. కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి సహాయం చేయండి. Help me to listen to my family members what they say. నా కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వినడానికి నాకు సహాయం దయచేయండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, let me have fellowship with the Lord Jesus. ప్రభు అయిన యేసుతో నేను సహవాసం చేయాలి తండ్రి. Lord, I want to walk with you. నేను ప్రభువునితో నడవాలని కోరుతున్నాను. The same way, Father, అదే రీతిగా తండ్రి, I want to have fellowship with the church. సంఘముతో నేను సహవాసం కలిగి ఉండాలి. Church which follows the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించే సంఘముతోనే, Church which preaches the word of God. దేవుని వాక్యాన్ని బోధించే సంఘముతో, Church which will build upon the rock, the word of God, solid rock, word of God. దేవుని వాక్యము అనేటువంటి ఆ స్థిరమైన బండపైన కట్టబడినటువంటి సంఘముతోనే ప్రభువా. Let me not follow the teachings of mind. మనస్సులోంచి బోధించే బోధలు వెంబడించకుండా నాకు సహాయం Let me చేయండి. not follow the teachings of this world. ఈ లోకానుసారమైన బోధలు వెంబడించకుండా సహాయం Let చేయండి. me not follow the false teachers. ఈ అబద్ధ బోధకులను వెంబడించకుండా సహాయం Let చేయండి. me follow the right teaching from the Holy Bible. పరిశుద్ధ గ్రంథములోని సరియైన బోధలు మాత్రమే నేను అనుసరిస్తాను. Correct my life. నా జీవితాన్ని సరిదిద్దండి. Correct my spirit. నా ఆత్మను బాగు చేయండి. Correct my mind. నా మనస్సును సరిచేయండి. Lord, tonight I want to set right my fellowship. ప్రభువా, ఈ రాత్రి నా సహవాసాన్ని నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. I want to have fellowship with you, Father God. తండ్రి, నేను నీతోనే సహవాసం చేయాలని కోరుతున్నాను తండ్రి. Yes, my brother and sister, when you start saying this, the Lord will bless you. అవును సహోదరి సహోదరుడు, నీవు ఏ విధంగా చెప్తుండగానే ప్రభువు నిన్ను దీవిస్తున్నారు. And many people in the Bible, when they have fellowship with the Father, all their needs were met. బైబిల్లో అనేకులు తండ్రితో వారు సహవాసం చేసినప్పుడు వారి అక్కర్లన్నీ తీర్చబడ్డాయి. That's what Jesus said, seek ye first the kingdom of God, that everything shall be added unto your life. అదే యేసయ్య చెప్పారు, మొదట దేవుని రాజ్యాన్ని వెతకినప్పుడు సమస్తము మీ జీవితంలో అనుగ్రహించబడతాయి. If you start seeking the fellowship of Father, all your needs will be met. నీవు తండ్రితో సహవాసం చేయడానికి మొదట వెతికిన మీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. Oh, God will give you a job. దేవుడు మీకు ఉద్యోగం God ఇస్తారు. can give you a miracle. దేవుడు మీకు అద్భుతాలు He can చేయగలడు. bless your business. నీ He వ్యాపారాన్ని can ఆశీర్వదిస్తాడు. give you pregnancy. నీకు గర్భఫలం దయచేస్తాడు. He can bless your children. నీ బిడ్డలను He ఆశీర్వదిస్తాడు. give you wisdom, knowledge in your education. నీ చదువులో జ్ఞానము తెలివిని నీకు He దయచేస్తాడు. will teach you how to overcome your financial debts. నీకు ఆర్థిక అప్పు బాధలు ఎలా జయించాలో ప్రభు కృపనిస్తాడు. He will heal your sickness. నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తారు. He will touch you with a wounded hand. ఆయన తన గాయపడిన హస్తముతో నిన్ను తాకుతారు. Lord, touch me. ప్రభువా, నన్ను ముట్టుము. Touch my family. నా కుటుంబాన్ని తాకండి. Give me peace of mind. మనశ్శాంతి నాకు There ఇవ్వండి. will be joy and happiness. నాకు సంతోషము ఆనందము దయచేయండి. Father, touch them, Lord. తండ్రి, వారిని తాకుము Bless ప్రభువా. my brother and sister. అవును సహోదరి I see the సహోదరుడా, power of God touching you. దేవుని శక్తి నిన్ను తాకును నేను As you చూస్తున్నాను. keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి, ఒక చేతిని ప్రభు యేసు వైపు ఎత్తండి. Cry out as loudly as you can. ఎంత గట్టిగా ప్రార్థిస్తారో గట్టిగా బిగ్గరగా One hand మొరపెట్టండి. to the Lord, one hand on your chest. ఒక చేతిని గుండె మీద పెట్టుకొని ఒక చేతిని యేసు వైపు ఎత్తండి. Say, Jesus, చెప్పండి, యేసు touch
my life, Lord. నా జీవితాన్ని తాకు ప్రభువా. Today onwards, ఈ దినం మొదలుకొని now onwards, ఇప్పటి నుండి I will have fellowship with you. నేను నీతోనే సహవాసం కలిగి ఉంటాను. You are my creator. నీవు నా సృష్టికర్తవు. You will heal me. నీవు నన్ను You స్వస్థపరుస్తావు. will bless my life. నీవు నా జీవితాన్ని You will దీవిస్తావు. give me wisdom, knowledge. నీవు నాకు జ్ఞానము తెలివిని You దయచేస్తావు. will change my mind, Lord. నా మనసుని మారుస్తావు You will ప్రభువా. bless my family. నా కుటుంబాన్ని నీవు దీవిస్తావు. I know you will give me prosperity. నీవు నాకు అభివృద్ధి వర్ధల చేస్తావు But తండ్రి. I want more is living water. అయితే నీ జీవ జలం నాకు అధికంగా కావాలి. I want Holy Spirit, Lord. పరిశుద్ధాత్మ నాకు కావాలి. I want to have eternal life. నాకు నిత్య జీవము కావాలి తండ్రి. After my death, I want to come to heaven. I Prabhu, don't want to go to hell. మరణము తర్వాత నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. పరలోకానికే నేను వస్తాను తండ్రి. Lord, when I close my eyes, I want to come to you, Father. ప్రభువా, నేను కన్నులు మూసినప్పుడు నేను నీ యొద్దకే వస్తాను తండ్రి. I don't want to miss heaven. పరలోకం తప్పిపోవడం నాకు ఇష్టం I లేదు. don't want to miss you, Lord. ప్రభువా, నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. Let me never go to hell. నేను ఎన్నడూ నరకానికి వెళ్ళను. Put your hand on me. నీ హస్తాన్ని నా పైన ఉంచండి. Let your blood come upon me. నీ రక్తాన్ని నా పైన కుమ్మరించండి ప్రభువా. చెప్పండి, యేసయ్యా, పరలోకమందున తండ్రి, నీతోనే నా సహవాసం, నీతోనే నా సహవాసం, నీతోనే నా సహవాసం, నీతోనే నా సహవాసం, నీతోనే నడవాలని, నీతోనే నడవాలి, నీవలే మారాలని నా హృదయ వాంఛదేవా. నన్ను వాంచుకోదేవా, నన్ను రక్షించుదేవా. నీ చిత్తమే నెరవేర్చు నాయనా. నీ కృప నాకు, నా ఇంటికి యేసు నామములో దయచేయండి. మీ రాజ్యములో